ముందు ఒక వార్త చూద్దాం. ఇది చిదంబరం గారి స్పీచ్. వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టనుండటానికి గతంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన రికార్డుతో ప్రధాని మోడీ పోల్చుకోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తప్పుపట్టారు. 2014 ఎన్నికల్లో మోడీ సారథ్యంలో బీజేపీ 282 సీట్లను, 2019లో 303 సీట్లను, తాజాగా సగానికి 32 సీట్లు తక్కువగా 240 సీట్లు మాత్రమే సాధించిందని ఆయన పేర్కొన్నారు. అదే నెహ్రూ హయాంలో కాంగ్రెస్ పార్టీ వరుస ఎన్నికల్లో 361, 374, 364 సీట్లు సాధించిందని గుర్తు చేశారు. నెహ్రూతో మోడీ తనను తాను పోల్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలు కూడా అంగీకరించడానికి చిదంబరం కుండబద్దలు కొట్టారు. ఖచ్చితంగా అసలు మోడీ నెహ్రూతో పోల్చుకోవడమే తప్పు. ఎందుకంటే చైనాకి భూమిని అప్పజెప్పినటువంటివాడు నెహ్రూ. చైనా దగ్గరకు వస్తే చాచి కొట్టి వెనక్కి పంపించినోడు మోడీ. ఆయనకి అసలు పోలికేంటి చండాలంగా. ఇంకో దాంట్లో కూడా పోల్చుకోకూడదు. నెహ్రూ ఉన్నప్పుడు ప్రతిపక్షం లేదు. ఏ పార్టీ ఉంది ఆ రోజున ప్రతిపక్షం? కమ్యూనిస్టులు తప్పించి ఎవరున్నారని ప్రతిపక్షం? ఏకపక్షంగా ఉన్నప్పుడే ఈ మాత్రం సీట్లే వచ్చినాయి. అదే ఇప్పుడు ప్రతిపక్షం చివరికి అందరినీ గొంపగొత్తగా కలుపుకుని వచ్చి ఆ అతుకులు బొతుకులతో కూడినటువంటి పొత్తులు పెట్టుకుని ఒకప్పుడు ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినటువంటి శక్తులు విడివిడిగా అయినాయో, ఏ కాంగ్రెస్ నుంచి విడిపడ్డ మమతా బెనర్జీ, ఏ కాంగ్రెస్ నుంచి విడిపడ్డ సమాజ్వాదీ పార్టీ, ఏ కాంగ్రెస్ నుంచి విడిపడ్డటువంటి శరద్ పవార్, ఇట్లాంటి వాళ్ళందరినీ వెంట పెట్టుకొచ్చి ఏ కాంగ్రెస్తో విభేదించినటువంటి లాలూ ప్రసాద్, ఏ కాంగ్రెస్తో విభేదించినటువంటి ఉద్ధవ్ థాకరే, ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకుని సిద్ధాంతాలతో సంబంధం లేనటువంటి రాద్ధాంతాలతో కూడినటువంటి ఒక కూటమిని పెట్టుకుని ఆ కూటమితో పోటీ చేస్తే అంత కూటమిని కూడా ఓడించినటువంటి నరేంద్ర మోడీకి నెహ్రూకి పోలికేంటి చండాలంగా. అట్లాగే కాశ్మీర్ అనేటువంటి దాన్ని భారతదేశం నుండి విడిగా చేసి దాన్ని లాక్కుపోతున్నా నిద్రపోతూ చూస్తున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ చివరికి ఐక్యరాజ్య సమితికి లెటర్ రాసి పడుకున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ లాగా ఇక్కడ నరేంద్ర మోడీని చూడొద్దు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆ కాశ్మీర్లో ఆ నెహ్రూ పుట్టించిన దరిద్రాన్ని ఆర్టికల్ 370/35 రద్దు చేసి కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని చెప్పించినటువంటి వ్యక్తి. కాబట్టి అసలు నెహ్రూకి నరేంద్ర మోడీకి పోలికే వద్దు.